వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. వెంకటకి శాస్త్రం చెప్పినట్టు బాగా రోజు తాగొచ్చి సొంత తండ్రిని తాగొద్దు మంచిగా ఉండాలి అన్నందుకు హత్య చేసిందంట. హత్య చేసిన వాడిని అరెస్ట్ చేసి సొంత తండ్రిని హత్య చేస్తే అరెస్ట్ చేస్తే తర్వాత జైల్లో తీసుకుపోయారు. జైల్లో వేసిండ్రు. కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెడితే ఆ హత్య చేసిన వాడు అంటాడంట, అయ్యా జడ్జి గారు దండం పెడతా, నన్ను వదిలేయండి, తండ్రి లేని వాడిని అన్నానంట. ఇది ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే, ఒక యువరాజు వస్తున్నంట కేటీఆర్ రేపు నల్గొండ జిల్లా నాశనం చేసి చంపేసి మా సొరంగానికి 2000 ఇవ్వమంటే కాలు పట్టకుండా దండం పెడతా అని చెప్పినా నువ్వు మీ నాయన ఇవ్వకుండా శివన్నగూడెం డిండి ప్రాజెక్ట్ అని అందులో 10,000 కోట్లు దోసుకొని పుట్టి రిజర్వాయర్ కాలువలు దోవేసి కాంట్రాక్టర్లు దోసిపెట్టి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని దానికి ఎక్కడి నుంచి సోర్స్ తీసుకుంటూ తెలియకుండా 80% పూర్తయిన బ్రాహ్మణ వెలువల ప్రాజెక్టుని 200 కోట్లు ఇవ్వని అసెంబ్లీలో 100 సార్లు బతిలాడినా అయ్యలేదు. ఇలా కనగల్ లాంటి మండలంలో జూనియర్ కాలేజీలు తిప్పర్తిలో ఇంకా అభివృద్ధి విషయంలో ఎన్నో సార్లు అసెంబ్లీలో మాట్లాడినాం, ఎంపీగా మాట్లాడినాం. మా దేవరకోట అలాగే ఆలేరు గంధమల్ల రిజర్వాయర్ కాన్స్టెన్సీ మల్లన్న సాగర్ కింద ఉంటుంది 15,000 కోట్లు పెద్ద చెరువు కట్టిండు గండిపేటలాగా. గండిపేటతో 5 గండిపేటలు అంత కపేసి కట్టిండు. దాని కింద ఒక స్లూజ్ పెడితే 1,50,000 ఎకరాల నీళ్ళు వస్తాయి. ఆలేరులో ఇవాళ నీళ్ళ చుక్కలేదు, 1000 ఫీట్లు వేయాలి బోరు. ఇప్పుడు 900 కోట్లు నేను శాంక్షన్ చేయించుకున్నాను. గంధమల్ల రిజర్వాయర్ అక్కడ ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య గారు చెప్తే దాని మీద బస్వాపూరు కొండపోచమ్మ కట్టిండు. కడుపు నిండా నీళ్లు ఉంటాయి తప్ప కిందికి వదిలిపెట్టలే. దాన్ని ఎండబెట్టిండు. సూర్యాపేట తుంగతుర్తి ఎండబెట్టిండు. ఇవన్నీ నాశనం చేసి జిల్లాని ఒక పనికిరాని వాడిని జిల్లా మంత్రిగా 10 ఏళ్ళు పెట్టి కనీసం ఎల్లమ్మ గుడి నేను మొన్న మినిస్టర్ అయినప్పుడు ఇక్కడ రోడ్డు మీద నిలబడే పరిస్థితి లేకుండే. ఇవాళ మీరు చూడండి ఎంత బ్రహ్మాండంగా చేసినాం. రోడ్లు దీన్ని సెంట్రల్ లైటింగే కాదు, రేపు ఇంకా 4 కోట్ల సీజీఎఫ్ ఫండ్స్తో డెవలప్ చేస్తున్నాం. ఇలా ఏ కార్యక్రమం చేయకుండా నల్గొండ టౌన్లో ఓ ఎమ్మెల్యే వాళ్ళ ఆయన సరిపోతే దినాలకు దత్తత తీసుకుంటా అని చెప్పి నన్ను ఓడగొడటానికి అప్పుడు దత్తత తీసుకొని ఎమ్మెల్యే వాళ్ళ ఆయన సరిపోతే దినాలకు వచ్చినప్పుడు దినాలకు వచ్చి ఒక రోడ్డు వెడల్పు చేయమని చెప్పి మంది ఆస్తులో పైసలు ఇవ్వకుండా మొత్తం వెడల్పు చేసి ఇష్టం ఉన్నట్టు కూలగొట్టి నాశనం చేసిన వాళ్ళని. అదే నేను పానగల్లికి వెళ్ళి రోడ్ ఇప్పిస్తే 5,000 రూపాయల స్క్వేర్ యార్డ్ లెక్క భూమి ఇప్పించిన, వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించి రోడ్డు వెడల్పు చేయించిన కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి. అలాంటి కేటీఆర్ గారు ఆయన యువరాజుగా ఉండి జిల్లాకు 5 రూపాయలు వేయలే. ఎలక్షన్లు ఒక టీఎఫ్ అని ఓపెన్ చేసిండు, అది మొత్తం తాళం వేసే ఉంది. అది బారుగా మారిపోయింది. ఒక కంపెనీ తీసుకురాలే. ఆయన రేపు రైతులకు సొరంగం ద్వారా మాకు ఇవాళ పూర్తి అయితే 10 ఏళ్ళు అంటే 2 నెలల పూర్తి అయితే 8 ఏళ్ళల్లో 8,000 కోట్ల పంట వస్తుండే మాకు. శ్రీశైలంలో డెడ్ స్టోర్ బురద నీళ్ళు ఉన్నా మాకు వస్తుండే. అది జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ పిలిపించుకొని ఇట్లా బిర్యానీ పెట్టి రొయ్యలు పెట్టి ఆయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆంధ్రాకి నీళ్ళు తీసుకుపోతే పోయినసారి మాకు కర్ణాటకలో వర్షాలు లేకపోతే సాగర్ బ్యాక్ వాటర్కి వచ్చే ఏఎంఆర్పి వాటరు రాక క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఎవరు పంటలు వేసుకోక అప్లపాలు అయిపోయారు. ఏదో దేవుని దయవల్ల మన కర్ణాటక వర్షాలు వస్తే ఈసారి అంతో ఇంతో ఏఎంఆర్పి కాలువ వచ్చింది. ఆ కాలువ కూడా నేనే 89 లక్షలు పెట్టి 15 మిషన్లు పెట్టి రిపేర్ చేయించుకొని తొందర చెరువులు నింపుకున్నాం. 7 వర్షాలు బంద్ అవుతాయని ఇవాళ ఆ కాలువకు లైనింగ్ చేస్తున్నాం. అమెరికాకు నన్ను ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇట్లా సొరంగం గురించి చెప్తే, అన్నా నువ్వు ఆ పాట రావాలంటే నువ్వు అమెరికా పోయి ఆ కంపెనీతో మాట్లాడితే వస్తుందని చెప్పి ప్రభుత్వ ఖర్చులతో అమెరికాకు పంపించి కంపెనీ వాళ్ళతో మాట్లాడి వారికి రావాల్సిన బకాయిలు 100 కోట్లు చెల్లించి ఇవాళ పాట కూడా మద్రాసు పోర్టుకు చేరుకుంటుంది. మార్చిలో సొరంగం మొదలు పెడుతున్నాం. 26 నెలల్లో దాన్ని పూర్తి చేస్తున్నాం. బ్రాహ్మణ వేళలో మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి 100 కోట్లు రిలీజ్ చేయించిన, నీళ్లు పోపించిన, కాలువల కోసం 15 మిషన్లతో పనులు నడుస్తున్నాయి. ఇవన్నీ 10 ఏళ్లలో నువ్వు చేయకుండా 7 లక్షల కోట్లు అప్పు చేసి 4 లక్షల కోట్లు నువ్వు ఉత్తర తెలంగాణ పెట్టుకొని అది కూడా 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలే. కమిషన్ల కోసం ప్రాజెక్టు కట్టి
ఇవాళ నల్గొండ నాశనం చేసి ఫ్లోరైడ్ తగ్గిందని చెప్పి మిషన్ కాకతీయ మిషన్ భగీరథలో 6,000 కోట్లు పెట్టారు. 4,000 కోట్లు కాంట్రాక్టర్ తిన్నారు. ఇవాళ ఒకటే అడుగుతున్నా, నిన్న మార్చిలో ఈ సంవత్సరం 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వం దీని మీద మంచినీళ్ళ మీద రీసెర్చ్ చేసే సర్వే సంస్థ ఇప్పటికి నల్గొండలో గతంలో కంటే ఫ్లోరైడ్ పెరిగినట్టు ఈనాడు పేపర్లో సగం పేపర్ వచ్చింది. రేపు వచ్చి మాట్లాడతాడు మేము వచ్చిన ఫ్లోరైడ్ పారదోలేం అని. నువ్వు అమెరికాలో చదువుకున్న కేటీఆర్, నేను ఛాలెంజ్ చేస్తున్నా, 2014 కంటే ముందు ఫ్లోరైడ్ తగ్గిందా? మా ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మొత్తం వాటర్ పైపులు అనేది సాగర్ ద్వారా నీళ్ళు అందించినావు. నువ్వు కాంట్రాక్ట్ల కోసం మేము కట్టే ట్యాంకులకు బ్లూ కలర్ వేసుకున్నావు. నువ్వు అట్లా నాశనం చేసినందుకే 12 సీట్లలో 11 సీట్లు 50,000, 60,000, 70,000 మెజార్టీలు. పార్లమెంట్లో భారతదేశంలో దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ మెజార్టీ ఇక్కడ నల్గొండలో. భువనగిరిలో 3-4 లక్షల మెజార్టీ. నేను ఎంపీగా ఉన్న ప్రచారం అక్కడ కొత్త అభ్యర్థిని పెట్టినా 3 లక్షల మెజార్టీ వచ్చింది. ఒక్క 16 సీట్లలో ఒక్క సీటు రాలే. 7 డివైడ్ పోయింది. 9 స్థానాలలో 3వ స్థానం వచ్చి ఈ పోరాటాల జిల్లా శ్రీకాంతాచారి లాంటి చనిపోతే మాలాంటి వారు పదవులు త్యాగం చేసి తెలంగాణ చేస్తే నీ కుటుంబం దోసుకొని ఇవాళ కేసుల పాలై ఆ డైవర్ట్ చేస్తానికి రైతు దీక్ష అని ఇక్కడ అంట దీక్ష పెడతాడంట. సిగ్గుండాలి మీకు ఒకసారి. అసలు సొరంగా ఎందుకు పూర్తి చేయాలి దానికి ఆన్సర్ చెప్పు. రావణవేలను ఎందుకు చేయాలి ఆన్సర్ చెప్పు. ఆయన వచ్చి దీక్ష చేస్తా అంట, ఈయనంట పోస్టర్లు పెట్టుకున్నాడు నల్గొండలో. చెప్పుతాం కొడతారు రైతులు. ఉచితంగా 50 లక్షల కుటుంబాలు అంటే ఇంటికి ముగ్గురు వేసుకున్న 1,500,000 మందికి కరెంటు బిల్లు లేదు. ఆర్టీసీకి నెలకు 300 కోట్లు పట్టి ఆడవాళ్ళందరూ ఇట్లా ధర్మేశ్వరమో యాదగిరి గుట్టకో ఏడికైనా గుట్టలకు పోవాలన్నా దేవస్థానం పోవాలన్నా బిడ్డల దగ్గర పోవాలన్నా కిరాయిలు లేవు. ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఇప్పుడిప్పుడే బయటపడదామని మా కనగాలు తిప్పర్తులు జూనియర్ కాలేజ్ తెచ్చుకున్నాం 12 కోట్లు పెట్టి. ఇవాళ సొరంగం గురించి మర్చిపోయి ఫస్ట్ నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి నువ్వు రైతు దీక్ష చేసుకో. నువ్వు మొగాల కాలు పైకేసి నువ్వు చేతుల మీద నడిచినా నీకు మొన్న పార్లమెంట్లో 16 సీట్లలో ఏ విధంగా గుండు చిన్నా పెట్టిందో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళా గుండు చిన్నానే. నీ మోసం మాటలు. దేవుడు ఏంటంటే కల్వకుంట్ల కుటుంబానికి మాటలు మాట్లాడేది ఒకటి ఇచ్చింది. ఆ మాటలకు కూడా కొన్ని బయటపడ్డాయి. ఇక ఇప్పుడు ఏమైందో ఢిల్లీలో ఏం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ రోజు ఎక్కడ ఏ కోర్టుకు వేస్తున్నో తెలుసు. అది చట్టంలో కోర్టులో ఉన్నది కాబట్టి న్యాయస్థానంలో ఉన్నది నేను మాట్లాడా. కానీ నువ్వు చేసిన అరాచకాలు దోపిడి బయటపడ్డది కదా. ఇక నల్గొండనే దొరికిన అది డిపాయిడ్ పొగొడితే పోయి ఏకలింగం అని 3 ఫీట్లో ఏకలింగం అని 3,000తో గెలిచిండు. అది కూడా మేము జర గట్టిగా నాకు ఒక టైం దొరికి ఒక్కసారి పోయితే సూర్యాపేట కూడా మేమే గెలుస్తుండే. టైం లేక పోలే. ఆయన ఎక్కువ పట్టుకొని నేను ధర్నా చేస్తాడంట. పార్లమెంట్లో అనేది చిత్తుగా డివైడ్ అయిపోయింది. పార్లమెంట్లో 6 లక్షల మెజార్టీ మా రఘువీరారెడ్డికి. సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశం హైయెస్ట్. పోయి నల్గొండ దొరికిన ఆయన నీ గజ్వేల్లో నీ సిరిసిల్ల ఆయన 10,000 కోట్లు ఖర్చు పెట్టుకుని ఆయన కాన్ఫిడెన్స్ అక్కడ బీజేపీ అభ్యర్థికి మన పార్లమెంట్లో కేటీఆర్ రాత్రి బౌలు ఆ ఊళ్ళలో తిరిగితే 6,000 మెజార్టీ వచ్చింది. ఓకే బీజేపీ క్యాండిడేట్కు. నెక్స్ట్ 2వ స్థానం కాంగ్రెస్. సిరిసిల్ల కేటీఆర్ రేపు వచ్చే మునగాడు ఈ రేసో ఆ రేసులలో తిరిగే మునగాడు. ఆ మునగాడు వచ్చి నల్గొండ దీక్ష చేస్తే నల్గొండ రైతులకు తెలుసు సొరంగా వస్తుంది. మొత్తం మా చిరకాల కోరిక నెరవేరి 4 లక్షల ఎకరాల కనగల్లు గుర్రంపూడు దేవరకొండ నగరికల్లు వరకు ఇప్పటికే సాగర్ కింద 8 లక్షల నీళ్లు, బాపరెల్లాల కింద 1,00,000 నీళ్లు, బస్వాపూర్ గద్దమిల్ల పూర్తి చేపిస్తున్నా. ఈరోజు యూనివర్సిటీలో నేను వచ్చి 1 సంవత్సరం కాలే మినిస్టర్ అయ్యి 4 హాస్టల్ బిల్డింగ్లు కట్టిస్తున్న పనులు నడుస్తాయి. కేటీఆర్ వస్తా యూనివర్సిటీ కాడ చూసుకుంటారా. నీ 3 ఫీట్ల మినిస్టర్ ఎప్పుడైనా యూనివర్సిటీ లోపలికి పోయిందా? 4,000 మంది పిల్లలు చదువుకుని యూనివర్సిటీ నేను కట్టించుకున్నా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. అలా హాస్టల్ లేక పిల్లలు నల్గొండకి వెళ్ళిపోతుంటే 80 కోట్లు శాంక్షన్ చేపించి ఇలా బిల్డింగ్ పనులు నడుస్తున్నాయి. యూనివర్సిటీ మీద ధ్యాస లేదు, చదువు మీద ధ్యాస లేదు. ఇవాళంటే దీక్ష చేస్తానికి వస్తున్నాడు. దానికైనా ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. నువ్వు ఫ్లెక్సీలు పెట్టుకో, నువ్వు కొంగ జపం చేయి, ఎవడు నమ్మడు. నేను ఒకటే చెప్తున్నా ప్రజలకు, ప్రతి 40 లక్షల రేషన్ కార్డు 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే. ఇవాళ మాకు లెక్కలు తీస్తే 40 లక్షల కొత్త రేషన్ కార్డు వారం రోజుల్లో 40 లక్షల మందికి రేషన్ కార్డు ఇస్తున్నాం. పేపర్లలో
యూట్యూబ్ ఛానల్ ఏమైనా వచ్చినా ఎవరు నమ్మకండి. క్యాబినెట్లో మేము మాట్లాడుకునేది మినిస్టర్ గౌరవ ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుకునే విషయం చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి ఫస్ట్ కార్డు కాకుండా ముఖ్యమంత్రి గారి సివిల్ సభ్యులు ఉత్తమ్ కుమార్ సంతకంతో ఫస్ట్ మీకు 27వ తారీఖు ఇస్తాం. ప్రతి ఒక్కరికి పాత కార్డులు కంటిన్యూ అవుతాయి, కొత్త కార్డులు 40 లక్షలు ఇస్తున్నాం. ఎవడన్నా ఒక నెల తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఈ పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు కదా, నెల తర్వాత వచ్చి మేము మాట్లాడిపెట్టేటప్పుడు కొత్తగా వచ్చిన రేషన్ కార్డు 40 లక్షల మందే మేము బొంద పెడతారు, జాగ్రత్త అని చెప్తున్నా. నల్గొండకు దీక్షకు వచ్చే ముందు పోయి సిరిసిల్ల చేసుకో, 6,000 మైనస్ వచ్చింది. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్లో 6,000 మైనస్ వచ్చింది. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కొడుక పనిచేసినాం. నల్గొండలో నాకు 55,000 వచ్చింది, ఎంపీకి కూడా 55,000 మెజార్టీ వచ్చింది. నేను ప్రచారానికే రాలే, మా నాయకులే గెలిపించిండ్రు. అన్నిట్లో గెలిపించిండ్రు, వాళ్ళని కూడా అంటే 55,000 మెజార్టీ వచ్చింది. నీ దగ్గర ఎందుకు రాలే? మరి నువ్వు చేసిన దోపిడీ బయటపడ్డది, న్యాయస్థానాలు ఉన్నది కాబట్టి దాని జోలికి పోను, కేసుల జైలుకు. నీకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు. ఎప్పుడైతే సొరంగాన్ని బ్రాహ్మణ వెళ్ళాలని పక్కన పెట్టావో నీ పని అయిపోయింది. 900 కోట్లతోని ఏఎంఆర్పి కెనాల్ కూడా త్వరలోనే డిస్ట్రిబ్యూటర్ ఇస్తూ మెయిన్ కెనాల్ లైనింగ్ కూడా చేపడుతున్నాం. ఇంకొక విషయం, ఇవాళ పనికిరాని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే బొందలగడ్డ పార్టీ అన్నట్టు. బొందలగడ్డ రాష్ట్ర సమితి బొందబెట్టిన పార్టీని. ఆ పార్టీ నాయకుడు మేము 2 రోజుల ముందు క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే 70,000 మెజార్టీతో ఓడిపోయిన పనికిరాని వాళ్ళు ధర్నా చేస్తుంటే 60,000 ఫ్లైఓవర్ వస్తుంది మంత్రి గారు కట్టిస్తున్నాను. 2 నెలల కింద నేను ఎంపీగా ఉన్నప్పుడే తానంచెర్ల పోయి హైవే రోడ్లో ఫ్లైఓవర్ ఉంటే అప్పుడు గడ్కరీకి చెప్పి తీసేపించిన. ఇప్పుడు మళ్ళా చెప్తున్నా, ఈరోజు కూడా ధర్నా చేసి నా పేరు అంటున్నాడు. ప్రజలకు అప్పటికే సూర్యాపేట తిరుమలగిరి రోడ్లో 300 ఇళ్ళు పోయినాయని చెప్పి అప్పుడు ఫ్లైఓవర్ తీపించిన. ఇప్పుడు ఆర్ఎన్పి నేషనల్ హైవే శాఖ మంత్రిగా మాటిస్తున్నా ఆ గ్రామస్తులకు, మండల హెడ్ క్వార్టర్ ప్రజలకు అక్కడ ఫ్లైఓవర్ కాదు, ఏమి కాదు. ఇప్పుడు చేసే సర్వే ఏం చేస్తుందంటే ఏ విధంగా కనగాలి చౌరస్తాలో ఆ చౌరస్తాని బ్యూటిఫై చేసి సర్వే నాకు ఒక చౌరస్తాలో హెడ్ క్వార్టర్ని డెవలప్ చేయాలని సర్వే చేస్తున్నాం. దానికి నిన్న మనం ధర్నా చేస్తున్నాంట, ఇవాళ కూడా ధర్నా చేస్తున్నాంటే సర్వే వాళ్ళు కూడా నేను చెప్పగానే వెళ్ళిపోయిన వాళ్ళు. ఆ పనికిరాని వాళ్ళకి అర్థం కాదు. వారం తర్వాత వచ్చి సర్వే చేసుకొని అక్కడ బ్యూటిఫికేషన్ అంటే మన చౌరస్తాలలో యాక్సిడెంట్ కాకుండా ఉండాలని దాన్ని తీపిచ్చిందే నేను అక్కడ ఫ్లైఓవర్. ఇప్పుడు సరే అక్కడ ఫ్లైఓవర్ ఉంది, సర్వే అనగా ఫ్లైఓవర్ ఉందని చెప్పి నా మీద స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఆ పిచ్చి డిపాయిడ్ పైన ఎమ్మెల్యేలకు చెప్తున్నా, ఎవరికి ఏం చెప్తున్నా, అక్కడ 60 చౌరస్తాలో ఫ్లైఓవర్ అనేది లేనే లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.